నమస్కారం. మనం ఎంతో కష్టపడి పనిచేస్తున్నా ఎందుకో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాం అని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ఒక చిన్న రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఇది మన ఆలోచించే విధానాన్ని, మన జీవితాన్ని కూడా మార్చేయవచ్చు. సరేనా? పదండి స్టార్ట్ చేద్దాం. మనలో చాలామందికి ఇలాగే అనిపిస్తూ ఉంటుంది కదూ. అంటే రోజూ ఒకే ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నట్టే, ఎంత కష్టపడ్డా ఎక్కడికి వెళ్ళట్లేదు, అక్కడే ఉన్నామనిపిస్తుంది. అవును, ఈ ఫీలింగ్స్ మనకు బాగా తెలుసు. డబ్బు ఎప్పుడూ సరిపోనట్టుంటుంది, లైఫ్ ఎప్పుడూ హడావిడిగా ఉంటుంది, ఫ్యూచర్ గురించి ఏదో తెలియని భయం. అమ్మయ్య, మీరు ఒంటరి కాదండి, ఇది చాలామందికుండే సమస్య. ఇందులో మీ తప్పేం లేదు నిజంగా. అయితే మరి ప్రాబ్లం ఎక్కడుంది? మన కష్టంలో కాదండి, మన ఆలోచించే విధానంలో ఉంది. మనం అందరం తెలియకుండానే ఒక పాత పద్ధతిలో ఇరుక్కుపోయాం. ఏంటో అది చూద్దాం రండి. దీన్నే లీనియర్ గ్రోత్ అంటారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, మనం ఎంతసేపు పనిచేస్తే అంత డబ్బు వస్తుంది అంతే. మన పక్కన కిరాణా షాప్ అంకులుంటారు కదా, ఆయన షాపులో ఉన్నంతసేపే బిజినెస్. షటర్ కిందకి దించేశారనుకోండి, ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. అలా అన్నమాట. చూడండి, పాత ఆలోచన చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ డబ్బులొస్తాయని. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే, మనందరికీ రోజుకుండేది 24 గంటలే కదా. అందుకే ఈ కొత్త ఆలోచన ఏం చెప్తుందంటే, మన టైం మీద కాదు, మన స్కిల్స్ మీద, సిస్టమ్స్ మీద ఫోకస్ చేయాలి అని. సరే, మరి ఈ ట్రాప్ నుంచి బయటపడటం ఎలా? దానికొక చిన్న మ్యాజిక్ కీ ఉందండి. దాని పేరే సిస్టమ్స్. అబ్బే, ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ అనుకోకండి. చాలా అంటే చాలా సింపుల్. ఒక మంచి ఉదాహరణతో చెప్తాను, వినండి. సిస్టమ్ అంటే ఏంటో తెలుసా? రోజూ మార్కెట్కి వెళ్ళి మామిడి పళ్ళు కొనుక్కోవడం కాదు, మన పెరట్లో ఒక మామిడి మొక్క నాటడం లాంటిది. ఒక్కసారి కొంచెం కష్టపడ్డామంటే చాలు, ఆ చెట్టు ఏళ్ల తరబడి మనకు పళ్ళిస్తూనే ఉంటుంది. మనం పడుకున్నా సరే ఆ చెట్టు పెరుగుతూనే ఉంటుంది కదా. అదనమాట సిస్టమ్ అంటే. ఇప్పుడు చూడండి, ఇది చాలా ముఖ్యం. సిస్టమ్స్ అనేవి మన టైంకి, మన ఇన్కమ్కి మధ్య ఉన్న లింక్ని బ్రేక్ చేస్తాయి. అంటే మన ఆదాయం మనం పనిచేసే గంటల మీద ఆధారపడకుండా ఉంటుంది. ఈ ఒక్క విషయం ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, బావుంది కదా. మరి ఈ సిస్టమ్ అనే మ్యాజిక్ రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుందో కొన్ని చిన్న చిన్న కథల ద్వారా సరదాగా తెలుసుకుందామా? మన చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథల్లాగనమాట. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో 2 రైతులు ఉండేవారు. ఒక ఆయన ఏం చేసేవారంటే, రోజు నది నుంచి బకెట్లతో నీళ్లు మోసుకునేవారు. కానీ రెండో అతను కొంచెం తెలివిగా ఆలోచించి ఒక చిన్న పైప్ లైన్ కట్టుకున్నాడు. ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన స్టూడెంట్స్ కథ చూద్దాం. రాహుల్ ఏం చేస్తాడంటే, రోజూ 1 గంట చదువుతాడు. అదొక సింపుల్ సిస్టమ్. కాని ఆశ ఎగ్జామ్ ముందు రాత్రి పుస్తకాలతో ఫైటింగ్ చేస్తోంది. ఇక రిజల్ట్ ఏంటి? రాహుల్ ఏమో కూల్గా ఉంటాడు, ఆశ ఏమో టెన్షన్తో ఉంటుంది. చూసారా, ఒక చిన్న సిస్టమ్ ఎంత తేడా తీసుకొస్తుందో. ఆఫీస్లో కూడా సేమ్ స్టోరీ. అరవింద్ ఏమో స్మార్ట్గా పనిచేస్తాడు, తన పనిని ఈజీ చేసే కొత్త కొత్త టూల్స్ నేర్చుకుంటాడు. కానీ మనోజ్ లేట్ నైట్ వర్క్ ఆఫీస్లో ఉంటేనే డెడికేషన్ అనుకుంటాడు. కొన్నేళ్ల తర్వాత చూస్తే అరవింద్ ప్రమోషన్లతో ముందుకు వెళ్తాడు, మనోజ్ పాపం ఇంకా ఫైల్స్తోనే ఉంటాడు. ఇక బిజినెస్ ఓనర్ల కథకి వద్దాం. రమేష్ ఒక మంచి సిస్టమ్ పెట్టుకున్నాడు. అందుకే అతను హాలిడేకి వెళ్ళినా సరే బిజినెస్ ఆగదు, అతనికి ప్రశాంతత ఉంటుంది. కాని సురేష్ ప్రతి ఫోన్ కాల్ తనే మాట్లాడాలి, ప్రతి పని తనే చూడాలి. అందుకే డబ్బులున్నా టెన్షన్ మాత్రం పోదు. చూశారా, ఈ సిస్టమ్ అనే ఐడియా ఎంత పవర్ఫుల్లో! ఒక చిన్న రైతు కథ నుంచి ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీ వరకు ఇదే ఫార్ములా పనిచేస్తోంది. నారాయణమూర్తిగారు కేవలం కోడింగ్ రాయలేదు, ఆయన వేల మంది ఒకే క్వాలిటీతో పనిచేసేలా ఒక అద్భుతమైన సిస్టమ్ని కట్టారు. అదే ఇన్ఫోసిస్ సక్సెస్ సీక్రెట్. వావ్, చాలా బావుంది కదా. సరే, ఇప్పుడు ఈ మ్యాజిక్ని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. ఒక చిన్న హోంవర్క్ లాంటిది అన్నమాట. మనల్ని మనం కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుక్కుందాం. రెడీనా? ఫస్ట్ క్వశ్చన్, ఒకవేళ నేనొక 30 రోజులు అస్సలు పనిచెయ్యకపోతే నాకు ఇన్కమ్ వస్తుందా? ఒక్క నిమిషం దీని గురించి నిజాయితీగా ఆలోచించండి. ఓకే, ఇప్పుడు రెండో ప్రశ్న. నేను పనిచేసే గంటల కన్నా నా ఇన్కమ్ వేగంగా పెరుగుతోందా, లేకపోతే రెండు ఒకే స్పీడ్లో వెళ్తున్నాయా? ఇది మీరు ఆ పాత ట్రాప్లో ఉన్నారో లేదో చెప్పేస్తుంది. ఇక చివరిది చాలా పవర్ఫుల్ క్వశ్చన్. ఈ రోజు నేను అమ్ముతున్నది నా స్కిల్,
నా లేక నా టైమా? అమ్మో, ఈ ఒక్క ప్రశ్న మీ కెరియర్ని, మీరు చూసే పద్ధతినే మార్చేయగలదు తెలుసా? దుర్గా సార్ చెప్పిన ఈ మాట ఎంత నిజమో కదా. సిస్టమ్ లేకుండా మనం ఎంత కష్టపడ్డా అది కష్టమైన జీవితాన్నే ఇస్తుంది. వావ్, ఈ ఒక్క లైన్లోనే ఈరోజు మనం నేర్చుకున్నదంతా ఉంది. అందుకే ఈ రోజు నుంచి మనల్ని మనం రోజూ ఒక్కటే ప్రశ్న అడుక్కుందాం. ఈరోజు నేను బకెట్లు మోస్తున్నానా లేక పైప్ లైన్ కడుతున్నానా అని. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజు నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒక రోజు పెద్ద విజయాన్నిస్తుంది. ఆలోచించండి.